యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే కొత్త సంవత్సరం కానుకగా అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చేసింది. దేవరా మూవీ నుంచి అయితే అదిరిపోయే కొత్త అప్డేట్ తో పూనకాలు లోడింగ్ బాసు. దేవరా మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ ఎప్పుడు విడుదల చేయబోతున్నారో క్లారిటీ వచ్చేసింది. అంతేకాకుండా ఫస్ట్ గ్లిమ్స్ లో ఎన్టీఆర్ అయితే అరాచకంగా ఎలా చూపించారనే దానిపై కూడా క్లారిటీ ఇవ్వబోతున్నా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే దేవరా ఆగమనం కూడా మొదలైంది. దేవరా మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ టైమ్ అండ్ డేట్ ఫిక్స్ అయింది. ఇలాంటి మరెన్నో క్రేజీ అప్డేట్లు అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరాని సినిమాను తెరకెక్కిస్తున్నారు. 2024 ఏప్రిల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ల కోసం అయితే యంగ్ టైగర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సరం కానుకగా దేవరా సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దాంతో పాటు దేవరా సినిమా ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ డేట్ కూడా సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇకపోతే దేవరా సినిమా ఫస్ట్ గ్లిమ్స్ అయితే జనవరి 8వ తేదీన విడుదల చేయబోతున్నట్టు కూడా ఎన్టీఆర్ అయితే అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా దేవరా మూవీలో తన కొత్త పోస్టర్ ను కూడా అభిమానులతో పంచుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఈ పోస్టర్ లో సముద్రాన్ని చీల్చుకుంటూ వస్తున్న పడవలో ఎన్టీఆర్ నిల్చొని కనిపిస్తున్నాడు. మోస్ట్ ఇంటెన్స్ లుక్ లో బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో ధీరుడుగా ఎన్టీఆర్ కనిపిస్తున్న ఈ పోస్టర్ అయితే సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. ఇందులో సముద్ర తీర ప్రాంతాల ప్రజల సమస్యలపై పోరాడే నాయకుడి పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. దేవరా మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో దేవరా మూవీతో వీరిద్దరు కలిసి ప్రేక్షకుల ముందు కూడా రాబోతున్నారు. ఇక ఈ మూవీతోనే జాన్వీ కపూర్ కూడా హీరోయిన్ గా టాలీవుడ్ లో అరంగేట్రం కూడా చేస్తుంది. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో హరి కోసరాజు, సుధాకర్ మిక్కిలినేనితో కలిసి దేవరా మూవీని కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. దేవరా మూవీని 2 పార్ట్లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మొదటి పార్ట్ అయితే ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మూవీ మేకర్లు. ఇప్పటికే ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ సినిమాతో ఆస్కార్ అవార్డు గెలిచిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఆస్కార్ వేదికపై త్రిబుల్ నాటు నాటు అనే పాట కూడా ఆస్కార్ దక్కించుకోవడం కూడా విశేషం. ఇక త్రిబుల్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమా పట్టాలెక్కించాడు. ఇప్పటికే విడుదల చేసిన ఎన్టీఆర్ లుక్స్ కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే త్రిబుల్ మూవీతో ఒక్కసారిగా గ్లోబల్ లెవెల్లో ఫేమస్ కూడా అయిపోయాడు. దీంతో ఎన్టీఆర్ కి సంబంధించిన ప్రతి విషయం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం కొరటాల శివ ఎన్టీఆర్ దర్శకత్వంలో దేవరా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు పార్ట్ 1 గా. ఈ సినిమాలో ఎన్టీఆర్ అయితే తండ్రి కొడుకులుగా 2 పాత్రలు చేస్తున్నట్టు సమాచారం కూడా వచ్చేసింది. ఇప్పటికే విడుదల చేసిన లుక్ లో చేతిలో ఆయుధంతో ఎన్టీఆర్ అయితే టెరిఫిక్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి ధీటుగా విలన్ పాత్ర పోషించడానికైతే సైఫ్ అలీ ఖాన్ ను విలన్ గా తీసుకున్నారు. హాలీవుడ్ రేంజ్ లో అయితే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కూడా చిత్రీకరించినట్టు ఫిలిం నగర్ లో వార్తలు కూడా వస్తూనే ఉన్నాయి. ఇక 2024 కొత్త ఏడాది సందర్భంగా ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ కూడా రివీల్ చేశారు మూవీ మేకర్లు. ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ ఫెరోసియస్ లుక్ తో పాటు ఈ సినిమా గ్లిమ్స్ ను ఈ నెల 8వ తేదీ విడుదల చేయబోతున్నట్టు కూడా బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కు జోడిగా తెలుగు సీరియల్ నటి అయిన అష్టాచమ్మ ఫేమ్ అయిన నటి చైత్ర రాయ్ నటిస్తుంది. షూటింగ్ కాస్త లేట్ అయినా 600 అయినా ఎట్టి పరిస్థితుల్లో ముందుగా టీం ప్రకటించిన డేట్ కి ఈ సినిమాను విడుదల చేయడానికైతే సర్వశక్తులను ఒడ్డుతున్నట్టు మరో టాక్ కూడా వినిపిస్తుంది. ఎన్టీఆర్ కెరియర్ లో 30వ సినిమా అయిన దేవరా సినిమాను ఏప్రిల్ 5న థియేటర్ల ముందుకు తీసుకొచ్చేందుకైతే గట్టి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఐలాండ్ పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్టు క్లారిటీ కూడా వచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ అయితే ముఖ్యంగా హైదరాబాద్, వైజాగ్, గోవాలో వేసిన సెట్ లో కూడా షూటింగ్ జరుపుతున్నారు. ఇక ఈ సినిమా భారతీయ భాషల్లోనే కాకుండా జపనీస్, చైనీస్ ఇలా దాదాపుగా ఓ 9 భాషల్లో విడుదల కాబోతుంది. అందుకు తగ్గట్టుగానే కథను కూడా రెడీ చేసుకున్నారు దర్శకుడు కొరటాల శివ. త్రిబుల్ తర్వాత ఇటు ఎన్టీఆర్ కు అటు భారత్ లో కాకుండా అటు వెస్ట్రన్ కంట్రీస్ లో కూడా క్రేజ్ అయితే ఏర్పడింది. దీంతో దేవరా టీం కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నట్టు టాక్ కూడా వచ్చేసింది.